ఆర్ట్, రిలిజియన్ 2 దగ్గరలో కలిసి ఉంటాయి ఒక రకంగా. దేవుడిని ఎంతో అందంగా చిత్రీకరిస్తారు. అందులో కళ ఉంది. కళను, భక్తి 2 కలవటం వల్లనే విగ్రహాలనాటిని అంత ఇదిగా, నేర్పుగా చిత్రీకరించి మన మనసుల్లో చిరంజీవులుగా ఉండేట్టుగా చేశారు. బుద్ధుడు చూడండి, ఇంకా మిగతా ఆర్ట్కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డల్లాస్లోని మ్యూజియంలో ప్రజలు చూసేందుకు గాను ప్రదర్శిస్తారు. దీనికి టికెట్ అది ఏమీ లేదు, ఉచితంగా చూడవచ్చు. వేలాది జనాలు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. ఆ మ్యూజియంలో మన దేవతలు కూడా ఒక చక్కటి చోటు దక్కించుకున్నారు. చూడండి, ఎన్నో రకాల దేవుళ్ళు. మనకి ఒక రకమైన సంతోషము, తర్వాత కుతూహలము, ఒక రకమైన ఉత్సాహం కూడా వస్తుంది. మన దేవుళ్ళు ఇంత దూరం వచ్చి ఇంతమందితో చూడబడుతున్నారు కదా అని. వాళ్ళ తాలూకు, అంటే మన దేవుడి తాలూకు విశేషాలు తెలిసినా తెలవకపోయినా ఒక ఆర్ట్ లాగా చూసి సంతోషిస్తారు. అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. కొన్ని రాతి మీద, కొన్ని పాలరాతి మీద, కొన్ని ఇత్తడితో తయారు చేశారు, కొన్ని చెక్క మీద చెక్కారు. ఏది ఏమైనప్పటికీ కాలానికి నిలిచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అవి అలా ఉండిపోయినాయి. నాకు ముచ్చటగా ఉండే విషయం ఏంటంటే, హిందూ మతంలో ఓ రకంగా చాలామంది దేవుళ్ళు ఉంటారు. మనకి చాయిస్లు ఉంటాయి. ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడిని నమ్ముకోవచ్చు, కొలుసుకోవచ్చు. చూడండి, ఉమామహేశ్వర్లు అంటే శివుడు, పార్వతి అన్నమాట. అలాగే అంటే నటరాజు, ఇవి రకరకాలుగా కవిభావాన్ని బట్టి నిర్మిస్తారు, తయారు చేస్తారు, లేకపోతే చిత్రీకరిస్తారు, లేకపోతే చెక్కుతారు. ఏదైనప్పటికీ అవి మన మనసులో చోటు దోచుకుంటే తయారు చేసిన మనిషికి చిరస్థాయిగా ఒక తృప్తి కూడా మిగిలిపోతుంది. ఏదో మాట్లాడాలని మాట్లాడటం కాకుండా వీటిని చూసినప్పుడు నా అనుభూతిని నేను మీతో పంచుకుంటున్నాను. పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిలోంచి ఈ ఆర్టిస్టులు వాళ్ళకు అర్థమైన రీతిలో వాళ్ళ ఊహాశక్తి, వాళ్ళ తయారు చేయగలిగిన నేర్పుతో ఈ విధంగా తయారు చేసి మనకి దేవుడు అంటే ఎలా ఉంటాడు, అంటే ఇలా ఉంటాడు అనే విధంగా చూపిస్తున్నారు. ఇందులో దేవుడు అంటే ఎలా ఉంటాడు, రాక్షసుడు అంటే ఎట్లా ఉంటాడు, దేవతలు అంటే ఎట్లా ఉంటారు, ఇంకా రకరకాల భావాలు కలిగించే ఈ కళా సంపద అంతా కూడా ప్రపంచంలో అన్ని చోట్ల ఉండే ఉంటాయి మ్యూజియంలో. వినాయకుడు లేనిదే ఏ విషయము మొదలవదు, జయము రాదంటారు కదా. వినాయకుడిని కూడా చూపెట్టాను. ఎవరో చక్రవర్తి కాబోలు సింహాసనం మీద కూర్చునేదో ఆలోచిస్తున్నాడు. ఈ మంటపం కళతో దగ్గరగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఈ నా కెమెరాలో దానికి అంత గొప్ప ఇదేమీ రాలేదు. జపాన్ తాలూకు ఇది కూడా చాలా బాగుంది. వీడియో ఎంతటితో ముగుస్తుంది. ఒక లైక్ చేసి, షేర్ చేసి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.